ఓం శాంతి 27/3/2025 మధురమైన పిల్లలు, మీ నావను తీరానికి చేర్చేందుకు నావికుడొచ్చారు. మీరు తండ్రితో సత్యంగా ఉన్నట్లయితే నావ అటూ ఇటూ ఊగిసలాడుతుంది కాని మునగలేదు. ప్రశ్న: తండ్రి స్మృతి పిల్లలకు యథార్థంగా ఉండకపోవడానికి ముఖ్యమైన కారణమేమిటి? జవాబు: సాకారంలోకి వస్తూ ఈ విషయాన్ని మర్చిపోయారు. ఆత్మనైన నేను నిరాకారిని మరియు నా తండ్రి కూడా నిరాకారియే అని. సాకారంలో ఉన్న కారణంగా సాకారంలో ఉన్న వారి స్మృతి సహజంగా కలుగుతుంది. దేహీ అభిమానులుగా అయి స్వయాన్ని బిందువుగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడం, ఇందులోనే శ్రమ ఉంది. ఓం శాంతి. శివ భగవాన్ వాచ: ఇతని పేరైతే శివుడు కాదు కదా, ఇతని పేరు బ్రహ్మ మరియు ఇతని ద్వారా మాట్లాడుతున్నది శివ భగవాన్ వాచ. మనుషులను లేక దేవతలను లేక సూక్ష్మవతనవాసులైన బ్రహ్మ విష్ణు శంకర్లను భగవంతుడు అని అనరని ఇంతకుముందు కూడా అనేకసార్లు అర్థం చేయించారు. ఎవరికైతే ఆకార రూపం లేక సాకార రూపం ఉంటుందో వారిని భగవంతుడు అని అనలేరు. భగవంతుడు అని అనంతమైన తండ్రినే అంటారు. భగవంతుడు ఎవరు? ఇది ఎవరికీ తెలీదు. నేతి నేతి అని అంటూ ఉంటారు, అనగా మాకు తెలీదు అని అర్థం. మీలో కూడా యథార్థ రీతిగా తెలిసినవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆత్మ ఓ భగవంతుడా అని అంటుంది. ఇప్పుడు ఆత్మ ఒక బిందువు కావున తండ్రి కూడా బిందువుగానే ఉంటారు. ఇప్పుడు తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. బాబా వద్ద ఎంతో మంది పిల్లలు ఎలా ఉన్నారంటే, వారు ఆత్మైన మనం ఏ విధంగా బిందువుగా ఉన్నాము అనేది కూడా అర్థం చేసుకోరు. కొందరైతే బాగా అర్థం చేసుకుంటారు, తండ్రిని స్మృతి చేస్తారు. అనంతమైన తండ్రి సత్యమైన వజ్రం. వజ్రాన్ని చాలా మంచి డబ్బాలో పొందుపరచడం జరుగుతుంది. ఎవరి వద్దనైనా మంచి వజ్రాలుంటే వాటిని ఇతరులకు చూపించాలంటే వాటిని బంగారం లేక వెండితో తయారు చేసిన డబ్బాలో పెట్టి చూపిస్తారు. వజ్రాల గురించి రత్నాల వ్యాపారికే తెలుసు, ఇంకెవరికీ తెలీదు. నకిలీ వజ్రాన్ని చూపించినా ఎవరూ గుర్తించలేరు. అలా చాలామంది మోసపోతూ ఉంటారు. ఇప్పుడు సత్యమైన తండ్రి వచ్చారు. కాని ప్రపంచంలో అసత్యమైన వాళ్ళు ఎలా ఉన్నారంటే, మనుషులకు అసలేమీ తెలియటం లేదు. సత్యం యొక్క నావ అటూ ఇటూ ఊగిసలాడుతుంది కాని మునగదు అని అంటూ ఉంటారు. అసత్యం యొక్క నావ ఊగిసలాడదు. కాని సత్యం యొక్క నావను ఎంతగా కదిలించేందుకు ప్రయత్నిస్తారు. ఎవరైతే ఇక్కడ ఈ నావలో కూర్చుని ఉన్నారో వాళ్లు కూడా ఈ నావను కదిలించేందుకు ప్రయత్నిస్తారు. వారిని ద్రోహులు అని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, నావికుడైన తండ్రి వచ్చి ఉన్నారు. వారు తోట యజమాని కూడా. తండ్రి అర్థం చేయించారు, ఇది ముళ్ళ అడవి, అందరూ పతితులే కదా, ఎంత అసత్యముంది. సత్యమైన తండ్రి గురించి ఏ ఒక్కరికో అరుదుగా తెలుసు. ఇక్కడి వారిలో కూడా ఎంతోమందికి పూర్తిగా తెలీదు. పూర్తి పరిచయం లేదు. ఎందుకంటే తండ్రి గుప్తం కదా. భగవంతుణ్ణైతే అందరూ తలుచుకుంటారు. వారు నిరాకారుడు అని కూడా తెలుసు. వారు పరంధామంలో ఉంటారు. మనం కూడా నిరాకారి ఆత్మలమే అన్న విషయం తెలీదు. సాకారంలో కూర్చుని ఈ విషయాన్ని మర్చిపోయారు. సాకారంలో ఉంటూ సాకారంలో ఉన్నవారే గుర్తుకొస్తూ ఉంటారు. పిల్లలైన మీరిప్పుడు దేహీ అభిమానులుగా అవుతున్నారు. భగవంతుణ్ణి పరంపిత పరమాత్మ అని అంటారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా సహజము.
పరంపిత అనగా ఎంతో దూరంగా ఉండేటటువంటి పరమ ఆత్మ. మిమ్మల్ని ఆత్మ అనంటారు. మిమ్మల్ని పరమ అని అనరు. మీరైతే పునర్జన్మలు తీసుకుంటారు కదా. ఈ విషయాలు ఎవరికీ తెలియవు. వారు భగవంతుణ్ణి కూడా సర్వవ్యాపి అని అంటారు. భక్తులు భగవంతుణ్ణి వెతుక్కుంటూ పర్వతాలపైకి, తీర్థయాత్రలకు, నదులకు కూడా వెళ్తూ ఉంటారు. నది పతిత పావని అని, అందులో స్నానం చేసి మేం పావనంగా అయిపోతాము అని భావిస్తారు. అసలు తమకు కావలసిందేమిటి అనేది కూడా భక్తి మార్గంలో ఎవరికీ తెలియదు. కేవలం ముక్తి కావాలి, మోక్షం కావాలి అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ దుఃఖితులుగా ఉన్న కారణంగా విసుగు చెంది ఉన్నారు. సత్యుగంలో ఎవరూ మోక్షాన్ని, ముక్తిని అడగరు. అక్కడ భగవంతుణ్ణి ఎవరూ పిలవరు. ఇక్కడ దుఃఖితులుగా ఉన్న కారణంగా పిలుస్తారు. భక్తితో ఎవరి దుఃఖమూ హరించబడదు. ఒకవేళ ఎవరైనా రోజంతా కూర్చుని రామా రామా అని జపించినా కాని వారి దుఃఖాలు హరించబడవు. ఇది ఉన్నదే రావణ రాజ్యం. ఇక్కడ దుఃఖం మెడకు చుట్టుకున్నట్లుగా ఉంది. దుఃఖంలో అందరూ తలుచుకుంటారు కాని సుఖంలో ఎవరూ తలుచుకోరు అని గానం కూడా చేస్తూ ఉంటారు. దీని అర్థం తప్పకుండా ఒకప్పుడు సుఖముండేది, ఇప్పుడు దుఃఖం ఉంది అనే కదా. సుఖం సత్యుగంలో ఉండేది, దుఃఖం ఇప్పుడు కలియుగంలో ఉంది. అందుకే దీనిని ముళ్ళడవి అని అంటారు. మొదటి నంబర్ ముళ్ళు దేహాభిమానము, ఆ తర్వాత కామవికారం యొక్క ముళ్ళు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు ఈ కళ్ల ద్వారా ఏదైతే చూస్తున్నారో అది వినాశనం కానున్నది. ఇప్పుడు మీరు శాంతిధామానికి వెళ్ళాలి. మీ ఇంటిని మరియు రాజధానిని స్మృతి చెయ్యండి. ఇంటి స్మృతితో పాటు తండ్రి స్మృతి కూడా తప్పనిసరి. ఎందుకంటే ఇల్లేమీ పతిత పావని కాదు. మీరు పతిత పావన అని తండ్రిని అంటారు. కావున తండ్రినే స్మృతి చేయవలసి ఉంటుంది. వారు నన్నొక్కరినే స్మృతి చేయండి అని అంటారు. బాబా, మీరొచ్చి పావనంగా తయారు చేయండి అని నన్నే పిలుస్తారు కదా. వారు జ్ఞానసాగరుడు కావున తప్పకుండా వచ్చి నోటి ద్వారా అర్థం చేయించవలసి ఉంటుంది. ప్రేరణైతే ఇవ్వరు. ఒకవైపు శివజయంతి కూడా జరుపుకుంటారు, మరొకవైపు నామరూపాలకు అతీతుడు అని అంటారు. వాస్తవానికి నామరూపాలకు అతీతమైన వస్తువు ఏదీ ఉండదు. మళ్ళీ రాయి రప్పలు అన్నింటిలోనూ ఉన్నారు అని అనేస్తారు. ఇలా అనేక అభిప్రాయాలున్నాయి కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మిమ్మల్ని పంచవికారాల రూపీ రావణుడు తుచ్చబుద్ధి కలవారిగా చేసేశాడు. అందుకే దేవతలెదురుగా వెళ్లి నమస్కరిస్తారు. కొందరు నాస్తికులుగా ఉంటారు. వారు ఎవ్వర్నీ నమ్మరు. ఇక్కడ తండ్రి వద్దకైతే బ్రాహ్మణులే వస్తారు. వారికి 5000 సంవత్సరాల క్రితం కూడా అర్థం చేయించారు. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు అని రాయబడి కూడా ఉంది. కావున మీరు బ్రహ్మ సంతానమైనట్లు. ప్రజాపిత బ్రహ్మ అయితే ప్రసిద్ధమైనవారు. తప్పకుండా బ్రాహ్మణీలు కూడా ఉంటారు. ఇప్పుడు మీరు శూద్ర ధర్మం నుండి బయటకొచ్చి బ్రాహ్మణ ధర్మంలోకి వచ్చారు. వాస్తవానికి హిందువులుగా చెప్పుకుంటున్న వారికి తమ అసలు ధర్మం గురించి తెలియదు. అందుకే ఒకసారి ఒకరిని నమ్ముతారు, ఒకసారి ఒకరిని నమ్ముతారు. ఎంతోమంది వద్దకు వెళ్తూ ఉంటారు. క్రిస్టియన్లు ఎప్పుడూ ఎవరి వద్దకు వెళ్లరు. భగవంతుడైన తండ్రి నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారని ఇప్పుడు మీరు నిరూపించి చెప్తారు. నన్ను స్మృతి చేయడం ద్వారానే మీరు పతితం నుండి పావనంగా అవుతారని స్వయంగా భగవంతుడే చెప్తున్నారని ఒకరోజు వార్తాపత్రికల్లో కూడా వస్తుంది. వినాశనం దగ్గరకు వచ్చినప్పుడు వార్తాపత్రికల ద్వారా కూడా ఈ మాట చెవిలో పడుతుంది. వార్తాపత్రికల్లోనైతే ఎక్కడెక్కడి నుండో సమాచారాలు వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు కూడా వార్తాపత్రికల్లో ఈ విధంగా వెయ్యొచ్చు,
భగవాన్ వాచ పరంపిత పరమాత్మైన శివుడు చెప్తున్నారు, నేను పతిత పావనుణ్ణి. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారు. ఈ పతిత ప్రపంచం యొక్క వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. వినాశనం తప్పకుండా జరగనున్నది. ఈ విషయంపై కూడా అందరికీ నిశ్చయం ఏర్పడుతుంది. రిహర్సల్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఎప్పటి వరకైతే రాజధాని స్థాపన అవ్వదో అప్పటి వరకు వినాశనం జరగదని పిల్లలైన మీకు కూడా తెలుసు. భూకంపాలు మొదలైనవి కూడా జరగనున్నాయి కదా. ఒకవైపు బాంబులు పేల్తాయి, ఇంకొక వైపు ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి. ఆహారం మొదలైనవి దొరకవు, స్టీమర్లు రావు, కరువు ఏర్పడుతుంది. ఆకలితో అలమటిస్తూ అలమటిస్తూ చనిపోతారు. నిరాహార దీక్షలు చేసేవారు నీరు లేక తేనె మొదలైనవి తీసుకుంటూ ఉంటారు. వారు బరువు తగ్గిపోతారు. ఇక్కడైతే కూర్చుని కూర్చుని ఉండగానే అకస్మాత్తుగా భూకంపాలు వస్తాయి, చనిపోతారు. వినాశనమైతే తప్పకుండా జరగనున్నది. వినాశనం జరగనున్నది, అందుకే రామా రామాని తలుచుకోండి అని సాధు సన్యాసులు మొదలైన వారు ఇలా చెప్పరు. మనుషులకైతే భగవంతుని గురించే తెలీదు. భగవంతుని గురించి స్వయంగా భగవంతునికే తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. ఇది వారు వచ్చే సమయము. వారు ఈ వృద్ధ తనువులోకి వచ్చి మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి అని పిల్లలైన మీకు తెలుసు. మనం శాంతిధామానికి వెళ్తాము. ఈ విషయంలోనైతే సంతోషించాలి. మనుషులు శాంతిని కోరుకుంటారు కాని శాంతిని ఎవరిస్తారు? శాంతి దేవా అని అంటారు కదా. ఇప్పుడు దేవాది దేవుడైతే ఒక్క ఉన్నతోన్నతుడైన తండ్రి మాత్రమే. వారంటారు, నేను మిమ్మల్ని అందరినీ పావనంగా తయారుచేసి తీసుకువెళ్తాను. ఒక్కరిని కూడా వదలను. డ్రామానుసారంగా అందరూ వెళ్లవలసిందే. దోమల గుంపులా ఆత్మలన్నీ వెళ్తాయని అంటూ ఉంటారు. సత్యుగంలో చాలా తక్కువ మంది మనుషులుంటారని కూడా తెలుసు. ఇప్పుడు కలియుగ అంతిమంలో ఎంతమంది మనుషులున్నారు? మరి తర్వాత తక్కువ మంది ఎలా ఉంటారు? ఇప్పుడున్నది సంగమం. మీరు సత్యుగంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఇది వినాశనమవుతుందని మీకు తెలుసు. దోమల గుంపు వల్లే ఆత్మలు వెళ్తాయి. మొత్తం గుంపంతా వెళ్ళిపోతుంది. సత్యుగంలో చాలా కొద్దిమందే ఉంటారు. తండ్రి అంటారు, ఏ దేహధారిని స్మృతి చేయకండి. చూస్తూ కూడా మనం చూడము. మనం ఆత్మలము. మనం మన ఇంటికి వెళ్తాము. సంతోషంగా పాత శరీరాన్ని వదిలేయాలి. మన శాంతిధామాన్ని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే అంతిమ స్మృతిని బట్టి మరుసటి జన్మ ఉంటుంది. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఇందులోనే శ్రమ ఉంది. కష్టపడకుండా ఉన్నత పదవి లభించదు. తండ్రి మిమ్మల్ని నరుడి నుండి నారాయణుడిగా తయారు చేయడానికే వస్తారు. ఇప్పుడీ పాత ప్రపంచంలో ఏ ప్రశాంతత లేదు. ప్రశాంతత అనేది శాంతిధామం మరియు సుఖధామంలోనే ఉంది. ఇక్కడైతే ఇంటింటిలోనూ అశాంతి ఉంది, గొడవలు కొట్లాట్లు ఉన్నాయి. తండ్రి అంటారు, ఇప్పుడీ చీచీ ప్రపంచాన్ని మర్చిపోండి. మధురాతి మధురమైన పిల్లలు, నేను మీకోసం స్వర్గాన్ని స్థాపన చేయడానికి వచ్చాను. ఈ నరకంలో మీరు పతితంగా అయిపోయారు. ఇప్పుడిక స్వర్గంలోకి వెళ్ళాలి. ఇప్పుడు తండ్రిని మరియు స్వర్గాన్ని స్మృతి చేయండి. తద్వారా అంతిమ స్మృతిని బట్టి మరుసటి జన్మ ఉంటుంది. వివాహాలు మొదలైన కార్యక్రమాలకు వెళ్తే వెళ్ళండి, కాని ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి. జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. ఇంట్లో ఉండండి, పిల్లలు మొదలైన వారిని సంభాళించండి, కాని బుద్ధిలో నన్ను స్మృతి చేయండి అన్న తండ్రి ఆజ్ఞను గుర్తుంచుకోండి.
ఇంటిని వదలకూడదు. లేదంటే పిల్లల్నెవరు సంభాళిస్తారు? భక్తులు ఇంట్లో ఉంటారు, గృహస్థ వ్యవహారంలో ఉంటారు. అయినా వారిని భక్తులు అని అంటారు. ఎందుకంటే వారు భక్తి కూడా చేస్తారు, ఇళ్ళు వాకిళ్లను కూడా సంభాళిస్తారు. వారు వికారాల్లోకి వెళ్లినా గురువులు వారికేమని చెప్తారంటే, శ్రీకృష్ణుణ్ణి స్మృతి చేయండి, అప్పుడు అతని వంటి పిల్లవాడు పుడతాడు అని. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విషయాల్లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీకు సత్యుగంలోకి వెళ్లే విషయాలను వినిపించడం జరుగుతుంది. ఇప్పుడు దాని స్థాపన జరుగుతుంది. వైకుంఠ స్థాపనను శ్రీకృష్ణుడేమీ చెయ్యరు. శ్రీకృష్ణుడైతే యజమాని అయ్యారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నారు. సంగమ సమయంలోనే గీతా భగవానుడు వస్తారు. గీతను వినిపించింది తండ్రి మరియు అది విన్నది కొడుకు. భక్తి మార్గంలో తండ్రికి బదులుగా కొడుకు పేరును వేసేశారు. తండ్రిని మర్చిపోయిన కారణంగా గీత కూడా ఖండితమైపోయింది. ఆ ఖండితమైన గీతను చదవడం వలన ఏం జరుగుతుంది? తండ్రి రాజయోగాన్ని నేర్పించి వెళ్లారు. దాని ద్వారా శ్రీకృష్ణుడు సత్యుగానికి యజమానిగా అయ్యారు. భక్తి మార్గంలో సత్యనారాయణ కథను వినడం ద్వారా ఎవరైనా స్వర్గానికి యజమానులుగా అవుతారా? ఎవరూ ఈ భావనతో వినరు కూడా. కావున దానివల్ల లాభమేమీ ఉండదు. సాధు సన్యాసులు మొదలైన వారు తమ తమ మంత్రాలను ఇస్తారు, తమ ఫోటోలను ఇస్తారు. ఇక్కడ అటువంటి విషయమేదీ లేదు. ఇతర సత్సంగాల్లోకి వెళ్తే ఫలానా స్వామి కథ అని అంటారు. అది ఎవరి కథ? వేదాంతం యొక్క కథ, గీత యొక్క కథ, భాగవతం యొక్క కథ. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, మనల్ని చదివించేవారు ఏ దేహదారి కాదు, అలాగే ఏ శాస్త్రాలు మొదలైనవి చదివినవారు కాదు. శివ్ బాబా ఏమైనా శాస్త్రాలను చదివారా? మనుషులే చదువుతారు. శివ్ బాబా అంటున్నారు, నేను గీత మొదలైనవేవీ చదవలేదు. నేను ఏ రథంలోనైతే కూర్చునున్నానో అతను చదివారు, నేను చదవలేదు. నాలో అయితే మొత్తం సృష్టి ఆదిమధ్యాంతల జ్ఞానం ఉంది. ఇతను రోజూ గీతను చదువుతుండేవారు, చిలుకలా కంఠస్థం చేసేవారు. తండ్రి ఎప్పుడైతే ప్రవేశించారో అప్పుడు వెంటనే గీతను వదిలేశారు. ఎందుకంటే ఇది శివబాబా వినిపిస్తున్నారని బుద్ధిలోకి వచ్చింది. తండ్రి అంటారు, నేను మీకు స్వర్గరాజ్యాధికారాన్ని ఇస్తున్నాను కావున ఇప్పుడు పాత ప్రపంచం నుండి మమకారాన్ని తొలగించండి. కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి. ఈ కృషి చేయాలి. సత్యమైన ప్రేయసికి గడియ గడియ ప్రియుడి స్మృతే కలుగుతూ ఉంటుంది. కనుకిప్పుడు తండ్రి స్మృతి కూడా ఆ విధంగా పక్కాగా ఉండాలి. పారలౌకిక తండ్రి చెప్తున్నారు, పిల్లలు నన్ను స్మృతి చేయండి మరియు స్వర్గ వారసత్వాన్ని స్మృతి చేయండి. ఇందులో శబ్దం చేయవలసిన అవసరం కానీ, చిడతలు అనే వాయిద్యం మోగించాల్సిన అవసరం కానీ లేదు. పాటలు కూడా ఏవైనా మంచి మంచివి వచ్చినప్పుడు వాటిని వినిపించడం జరుగుతుంది. వాటి అర్థం కూడా మీకు అర్థం చేయించడం జరుగుతుంది. ఆ పాటలు తయారు చేసేవారికి స్వయమేమీ తెలియదు. మీరా ఒక భక్తురాలు, మీరు ఇప్పుడు జ్ఞాని. పిల్లల ద్వారా ఏదైనా పని సరిగ్గా జరగకపోతే బాబా అంటారు, మీరు భక్తుల వంటివారు. అప్పుడు వారికి బాబా మమ్మల్ని ఇలా ఎందుకన్నారు అనేది అర్థమైపోతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు ఇప్పుడు తండ్రిని స్మృతి చేయండి. సందేశకులుగా అవ్వండి, దూతలుగా అవ్వండి. అందరికీ ఇదే సందేశాన్ని ఇవ్వండి. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేసినట్లయితే జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి. ఇప్పుడిది తిరిగి ఇంటికి వెళ్లే సమయం. భగవంతుడొక్క నిరాకారుడే. వారికి తనదంటూ దేహం లేదు. తండ్రి కూర్చుని తన పరిచయాన్ని ఇస్తారు.
మన్మనాభవ మంత్రాన్ని ఇస్తారు. సాధు సన్యాసులు మొదలైన వారెప్పుడూ ఇప్పుడు వినాశనం జరగనున్నది, తండ్రిని స్మృతి చేయండి అని అనరు. తండ్రే పిల్లలకు గుర్తు చేయిస్తారు. స్మృతి ద్వారా ఆరోగ్యము, చదువు ద్వారా సంపద లభిస్తాయి. మీరు కాలుడిపై విజయం పొందుతారు. అక్కడెప్పుడూ అకాల మృత్యువులు జరగవు. దేవతలు కాలుడిపై విజయం పొందారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రి ద్వారా భక్తుడు అన్న టైటిల్ లభించేలాంటి కర్మలేవీ చేయకూడదు. సందేశకులుగా అయ్యి అందరికీ తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి అన్న సందేశాన్ని ఇవ్వాలి. రెండవ పాయింట్, ఈ పాత ప్రపంచంలో ఎటువంటి ప్రశాంతత లేదు. ఇది చీచీ ప్రపంచము. దీన్ని మర్చిపోతూ వెళ్ళాలి. ఇంటిని స్మృతి చేయడంతో పాటు పావనంగా అయ్యేందుకు తండ్రిని కూడా తప్పకుండా స్మృతి చేయాలి. వరదానము. ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండే నిరంతర యోగి భవ. నిరంతర యోగిగా అయ్యేందుకు సహజ సాధనం ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండడం. పరవృత్తి అనగా ఆత్మిక రూపం. ఎవరైతే ఆత్మిక రూపంలో స్థితులై ఉంటారో వారు సదా అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా అవుతారు. ఏం చేసినా సరే వారికి ఎలా అనుభవం అవుతుందంటే, మేము పని చేయలేదు, కాని ఆట ఆడాము. కావున ప్రవృత్తిలో ఉంటూ ఆత్మిక రూపంలో ఉండటం ద్వారా అన్ని ఆటలా సహజంగా అనుభవం అవుతాయి. బంధనంగా అనిపించదు. కేవలం స్నేహం మరియు సహయోగంతో పాటు శక్తిని కూడా జోడించినట్లయితే హై జంప్ చేస్తారు. స్లోగన్. బుద్ధి యొక్క సూక్ష్మత మరియు ఆత్మ యొక్క తేలికదనమే బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ. అవ్యక్త ప్రేరణలు. సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను, సంస్కృతిని అలవర్చుకోండి. శక్తులు ధైర్యం ఉంచితే సర్వశక్తివంతుని సహాయం లభిస్తుంది. సింహాలు ఎప్పుడూ ఎవరికి భయపడవు, నిర్భయంగా ఉంటాయి. ఏమవుతుందో తెలీదు అన్న భయం కూడా ఉండదు. సత్యత యొక్క శక్తి స్వరూపులుగా అయి నషాతో మాట్లాడండి, నషాతో చూడండి. మేము ఆల్మైటీ గవర్నమెంట్ యొక్క అనుచరులము. ఈ స్మృతితో అయథార్థాన్ని యథార్థంలోకి తీసుకురావాలి. సత్యాన్ని ప్రసిద్ధం చేయాలి, దాచిపెట్టకూడదు. కాని సత్యతతో కూడిన మాటలలో మధురత మరియు సభ్యత అవసరము. ఓం శాంతి.